కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు. ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఖైరతాబాద్ గణేష్ యొక్క శోభాయాత్ర చూస్తున్నాం. మరింత సమాచారం అందించడానికి ట్యాంక్ బండ్ వద్ద నుంచి మా ప్రతినిధి కవిత లైవ్లో సిద్ధంగా ఉన్నారు. కవిత, శోభాయాత్ర ట్యాంక్ బండ్ కు చేరుకున్నట్టుగా మనకు కనిపిస్తోంది. పూర్తిగా జనసందోహం మధ్య ఖైరతాబాద్ గణేశుడు ట్యాంక్ బండ్ కి చేరుకుంటున్నాడు. పూర్తి అప్డేట్స్ ఏంటి కవిత? ఖైరతాబాద్ మహావిఘ్నేశ్వరుడి శోభాయాత్ర ప్రస్తుతం సెక్రటేరియట్ వద్దకు చేరుకుంది. ఇప్పటికే భారీ భక్తుల కోలాహలం మధ్య ఖైరతాబాద్ మహావిఘ్నేశ్వరుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతుందని చెప్పాలి. మనకి ఇక్కడికి రావడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ టైం పట్టే అవకాశం ఉంది. కాసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడి ఏర్పాట్లన్నింటినీ కూడా, అంటే ఎక్కడైతే క్రేన్ నెంబర్ 4 వద్ద మహావిఘ్నేశ్వరుడిని ఎక్కడైతే నిమజ్జనం చేస్తారో ఆ ప్లేస్కి వచ్చి ఆయన దగ్గరుండి ఏర్పాట్లన్నింటినీ కూడా పర్యవేక్షించారు. ఆయనతో పాటు మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షించారు. ఈ నిమజ్జనంకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా పకడ్బందీగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేయాలి అని అంటూ ఆయన దగ్గరుండి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. భక్తుల కోలాహలం మధ్య, డప్పు దరువుల మధ్య ఖైరతాబాద్ మహావిఘ్నేశ్వరుని శోభాయాత్ర అయితే కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం ట్యాంక్ బండ్ వద్ద ఉదయం నుంచి చూస్తే 9 రోజుల పాటు కూడా విశేష పూజలు అందుకున్నటువంటి గణనాథులంతా కూడా ట్యాంక్ బండ్ వద్దకు క్యూ కట్టారని చెప్పాలి. మార్నింగ్ అంతా ఈ రోడ్ అంతా కూడా చాలా సందడిగా కనిపించింది. ఇప్పుడు క్రేన్ నెంబర్ 4 వద్ద ఎక్కడైతే ఖైరతాబాద్ విఘ్నేశ్వరుని నిమజ్జనం చేస్తారో ఆ ప్లేస్ అంతా కూడా పోలీసులు ఖాళీ చేయించడం జరిగింది. వచ్చేటువంటి విఘ్నేశ్వరుడికి అంటే ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఇక్కడికి వచ్చేటువంటి వెహికల్ వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందంతా కూడా ట్రాఫిక్ అంతా కూడా ఇక్కడ క్లియర్ చేశారని చెప్పాలి. ఒకవైపు అంటే ట్యాంక్ బండ్ చుట్టూ కూడా 38 క్రేన్లను ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ గణనాథుల్ని నిమజ్జనం చేయగానే ఆ మెటీరియల్ అంతా కూడా క్లీన్ చేసేలా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అన్ని శాఖల సమన్వయంతో, ఇటు పోలీస్ శాఖ అలాగే జీహెచ్ఎంసీ, వాటర్ బోర్డ్స్, ఇట్లా అన్ని శాఖల సమన్వయంతో ఇక్కడ నిమజ్జన కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా కొనసాగుతుందని చెప్పాలి. సో మనకు వేడుకలు అంటే 9 రోజుల పాటు కూడా ఎంత ఘనంగా మనకు ఇక్కడ పూజలు అనేది చేశారో, ఎంత ఘనంగా చేశారో నిమజ్జనం కూడా అంతే ఘనంగా చేయడానికి ఇక్కడ భారీ ఏర్పాట్లు చేశారని చెప్పాలి. ఖైరతాబాద్ మహావిఘ్నేశ్వరుని నిమజ్జనం చూడటానికి కేవలం హైదరాబాద్ నుంచే కాదు వివిధ రాష్ట్రాల నుంచి కూడా తరలి వస్తూ ఉంటారు. ఒక్కసారైనా ఆయనని దర్శించుకోవాలని ఎంత ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారో, ఎట్ ది సేమ్ టైం ఆయన నిమజ్జనం చూడటానికి కూడా భారీ సంఖ్యలో ఇక్కడికి భక్తులు చేరుకోవటం జరుగుతుంది. సో మనం చూడొచ్చు, చాలామంది పబ్లిక్ కూడా వేచి చూస్తూ ఉన్నారు. ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు ఎప్పుడెప్పుడు వస్తాడా అంటూ ఇక్కడ నిమజ్జనం చూడటానికి చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎప్పటికప్పుడు పోలీసు భారీ బందోబస్తును అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చేటువంటి ఎంతమంది వచ్చినా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాన్ని అంతా కూడా నిఘా నీడలోకి తీసుకుని ఎవ్రీ సెకండ్ ఈ ప్రాంతాన్ని కూడా మానిటర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ హెల్త్ క్యాంప్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు ఎవరికైనా హెల్త్ వైజ్ ఏమైనా ఇష్యూస్ అయినా కూడా, కళ్ళు తిరిగి పడిపోయినా అలాంటి వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హెల్త్ క్యాంప్స్ని ఏర్పాటు చేశారు. ఎవ్రీ ఇయర్ కూడా ఎలా అయితే ఘనంగా ఇక్కడ నిమజ్జనంకి సంబంధించి ఏర్పాట్లు చేస్తారో ఈసారి కూడా అంతే ఘనంగా ఏర్పాట్లు చేశారు. కాకపోతే లాస్ట్ టైం కంటే ఈసారి నిమజ్జనం ఖైరతాబాద్ మహావిఘ్నేశ్వరుడికి సంబంధించి నిమజ్జనం కాస్త ఆలస్యం అయ్యేలా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మనకి తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి సెక్రటేరియట్ వద్దకు ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు చేరుకున్నట్లుగా మనకి ఇన్ఫర్మేషన్ అందుతుంది. కాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతారు. దీని తర్వాత వెల్డింగ్ వర్క్స్ అనేది ఉంటుంది. అది మనకు ఇంకొక 1 to 2 అవర్స్ పట్టే టైం ఉంది. దాని తర్వాత నిమజ్జనం కార్యక్రమం ఉంటుంది. ఖైరతాబాద్ మహావిఘ్నేశ్వరుడిని ఆ గంగమ్మ ఒడికి చేరే అద్భుతమైన ఘట్టాన్ని తిలకించేందుకు అయితే వేలాదిగా ఇక్కడికి భక్తులు తరలి వచ్చారు. మనం ఇక్కడ ఉన్న ప్లేస్కి అయితే కొంతమంది అంటే పోలీసులు కొన్ని ఆంక్షలు పెట్టారు. అంటే ట్యాంక్ బండ్ చుట్టూ కూడా కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు అనేది కొనసాగుతున్నాయి. ఈ ట్రాఫిక్ ఆంక్షలు రేపటి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో కొంతమంది భక్తులు అంటే లోపలికైతే అలో చేయట్లేదు. సపరేట్గా ఒక బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. అందులోంచి వీక్షించే విధంగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకైతే ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. అన్ని శాఖల సమన్వయంతో వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. మొత్తం 38 క్రేన్లతో భారీ గణనాథుల నిమజ్జనోత్సవం అయితే కొనసాగుతూ ఉంది. 9 రోజుల పాటు విశేష పూజలు అందుకున్నటువంటి గణనాథులు జనం నుంచి జలంలోకి వెళ్లేందుకైతే సిద్ధమయ్యారనే చెప్పాలి. ఇప్పటి వరకు అంటే జై బోలో గణేష్ మహారాజ్కి జై, గణపతి బప్ప మోరియా అంటూ ఎలాగైతే పలికారో ఇవాళ ఆ గణనాథులకు ఘన వీడుకోలు పలికేందుకు కూడా భారీగా ఇక్కడికి చుట్టుపక్కల రాష్ట్ర
రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి తరలివచ్చారు భక్తులు. మొత్తానికైతే ఖైరతాబాద్ మహా విఘ్నేశ్వరునికి ఘనంగా వీడుకోలు పలికేందుకైతే భారీగా భక్తులు తరలివచ్చారని చెప్పాలి సిద్ధు.